వేలాది ఎకరాలకి సాగునీరు అందించే నాగార్జున సాగర్ మేజర్ మైనర్ కాలువలు నిర్వహణ లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. మరమ్మతు పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉండడం, అధికారుల పర్యవేక్షణ కొరవడంతో నాణ్యత లోపించి నాసిరకంగా కొనసాగుతున్నాయి పనులు. కాలువ నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో శివారు భూములకు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా సాగునీటికి ప్రధాన జలవనరుగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఉంది. ఇది నల్లగొండ, సూర్యాపేట జిల్లా మీదుగా ప్రవహించి ఖమ్మం జిల్లాలోకి ప్రవహిస్తుంది. అయితే ఈ నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించాల్సినటువంటి ఈ కాలువ పూర్తిగా అధ్వాన స్థితిలో అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ గతంలో అధికారులు చేపట్టిన పనులన్నీ పూర్తిగా తూతుమంత్రంగా ఉండడంతో పూర్తిగా సాగర్ ఎడమ కాలువ అంటే బలహీనంగా కనిపిస్తోంది. ఈసారి మళ్ళీ ఈ సీజన్లో నీటిని విడుదల చేస్తే ఎక్కడ గండ్లు పడతాయన్న ఆందోళన అయితే పూర్తిగా వ్యక్తమవుతోంది. అయితే 179 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ నాగార్జున సాగర్ కాల్వ పరిస్థితి ఏంటో మనం కూడా ఒకసారి పరిశీలిద్దాం. తెలుగు రాష్ట్రాల వరప్రదాయిని నాగార్జున సాగర్ ప్రాజెక్టు 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. ఎడమ కాలువ కింద నల్గొండ, ఖమ్మం, కృష్ణా జిల్లాల్లోని 11 లక్షల ఎకరాలకి సాగునీరు అందుతోంది. కానీ ఎడమ కాలువ నిర్వహణ ఇప్పుడు సరిగా లేక కాలువల మేజర్ల వద్ద తూటుకాడలు, పిచ్చి మొక్కలు పెరిగాయి. కొన్ని చోట్ల ఏళ్ల తరబడి కాల్వల నిర్వహణ పనులు చేపట్టకపోవడంతో ఇప్పుడు కాల్వల శివారు భూములకు సాగునీరు అందడం లేదు. మరోవైపు ఏటా చేపట్టే నిర్వహణ, కనీస మరమ్మతులకు గత 4 ఏళ్లుగా పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయకపోవడంతో పనులు నామమాత్రంగానే జరుగుతున్నాయి. ఫలితంగా కాలువలు అధ్వాన్న స్థితికి చేరాయి. చేస్తున్న మరమ్మతులు నాసిరకంగా ఉండడంతో కాలువల మధ్యలోనే నీరు ఆగిపోతోంది. బ్రాంచ్, మేజర్ కాల్వల్లో కొన్ని చోట్ల రివిట్మెంట్లు, సిమెంట్ నిర్మాణాలు దెబ్బతిండడంతో ఆయకట్టు చివరి భూములకు సాగునీటి కష్టాలు తప్పేటట్టు లేదు. ప్రాజెక్టు కట్టడానికి ఆ రోజు అయినటువంటి ఖర్చు 122 కోట్ల రూపాయలైతే ఇప్పుడు ప్రపంచ బ్యాంకు నిధులు తీసుకొచ్చి 4,444 కోట్ల రూపాయలని ఇప్పుడు ఖర్చు చేసి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే విధంగా డబ్బులు వృధా ఖర్చు అయినాయి తప్ప పని ఎక్కడా కూడా క్లియర్గా జరిగినటువంటి పరిస్థితి ఇవాళ స్పష్టంగా ఉన్నది. ఇవాళ ఫ్లడ్ వచ్చేటట్టుగా ఉన్నది, సాగర్ డ్యామ్ త్వరగా నిండే పరిస్థితిలో ఉన్నది. కానీ ఇక అన్ని ఉన్న అన్నుల్లో శని అన్నట్టుగా ఇక్కడ వరద వచ్చేటట్టుకున్నా ఈ కాలం మంచిగా అవుతున్నా కాలం రిపేర్లు కాకుండా ఇవాళ రైతులు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది. ఇటు అధికారులు కానీ అటు పాలకులు కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా అసంతృప్తి ఉన్న పనుల్ని వేగంగా దాన్ని పూర్తి చేసి ఎడమ కాలువని మరమ్మతులు చేసి భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చూడవలసిన బాధ్యత అధికారులకి, ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది. కాలువల్లో నీటి ప్రవాహం ఉండని మే, జూన్ నెలలో మరమ్మతులు చేయడానికి అనువైన సమయం. సాగర్ జలాశయానికి వరద నీరు చేరిక, నీటి లభ్యత ఆధారంగా జూలై నుంచి ఎప్పుడైనా పంటలకు నీటి విడుదల జరుగుతుంది. అయితే జూలై నెల వచ్చిన పనులు పూర్తి కాకపోవడంతో స్థానికులు ఆందోళన పడుతున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభం కాగా సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల నాటికి పనులు పూర్తి చేయాలి. యాసంగి పంట పూర్తి కాగానే పనులు మొదలు పెట్టాల్సి ఉండగా అది జరగలేదు. పనుల్లో నాణ్యత లేకపోవడంతో పాటు కొన్ని డివిజన్ల పరిధిలో ఇప్పటిదాకా కనీసం తట్ట మట్టి కూడా తీయలేదు. గతేడాది మునగాల మండలం కాగితం రామచంద్రపురం దగ్గర ఎడమ కాలువకు భారీ గండిపడింది. 3 ఏళ్ల క్రితం నిడమనూరు మండలం ముప్పారం వద్ద సాగర్ ఎడమ కాలువకు గండిపడింది. దీంతో 2 గ్రామాల్లో పూర్తిగా నీరు రావడంతో పాటు వందలాది ఎకరాల వరి పంట దెబ్బతింది. కాలువ బలహీనంగా ఉండడంతో పాటు గన్లు పటిష్టంగా పూడ్చకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోందని చెబుతున్నారు రైతులు. అది వచ్చేసి సాగర్కి ఆయకట్టు కింద చివరి భాగం అండి, తెలంగాణ రాష్ట్రంలో. అయితే ఖరీఫ్ సీజన్ అనే పనులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి మా దగ్గర. ఇంతవరకు కాలువలు కానీ ఏదైనా మరమ్మతులు లేవు. నాసిరకం పోయిన సంవత్సరం సిమెంట్ అయితే అప్పుడే పగుళ్ళు వచ్చినాయి. వాటికి ప్రభుత్వం అనేది తగిన చర్యలు తీసుకొని వాటిని మరమ్మతులు చేసేసి తగిన చర్యలు తీసుకొని మంచిగా చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే పోయిన సంవత్సరం ఏం జరిగిందంటే పొలాలు వేసిన తర్వాత 15 రోజుల తర్వాత ఆయకట్టు అనేది తెగిలింది, లెఫ్ట్ కెనాల్ అనేది. సో దానివల్ల 15 రోజులు అనేది రైతులకు అంతరాయం కలిగింది. పొలాలు ఎండిపోవడం కానీ ఇలాంటివి జరిగాయి. సో ఈసారి అలాంటివి ఏం లేకుండా ప్రభుత్వం తగ్గించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. దానికి తూములు కానీ కాలకట్టలు కానీ గండ్లు పడే అవకాశాలు బాగున్నాయి. ఇంతవరకు ఎటువంటి మరమ్మతు జరగలేదు. తక్షణమే మరమ్మతులు చేసి రైతులను కాపాడవలసిందిగా కోరుతున్నాము. కాల్వల ఆధునీకరణ, మరమ్మత్తు పనుల్ని రైతులతో కలిసి సిపిఎం నేత జూలకంటి రంగారెడ్డి పరిశీలించారు. పనుల్లో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పనులు నాసిరకంగా జరుగుతున్నాయని ఆయన అన్నారు. మేజర్లు, మైనర్లు కాలువలు బలహీనంగా ఉండడంతో చివరి భూములకు నీరందక 5 దశాబ్దాలుగా బీడు భూములుగా మారుతున్నాయని రంగారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత సీజన్లో చూసాము, నిడవనూరు ప్రాంతంలో ఆ మండలంలో వేంపాడు దగ్గర పెద్ద ఎత్తున గండిపడి ఊర్లు కొట్టుకుపోయి పంట పొలాలు కొట్టుకుపోయి నష్టపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి.
ఆ పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే వెంటనే లెఫ్ట్ కెనాల్కు పూర్తి స్థాయిలో ఆధునీకరణ పనులు, ఆగిపోయినటువంటి పనులు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గత నెలలనే మేము తెలంగాణ రైతు సంఘం తరఫున మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో లెఫ్ట్ కెనాల్ మొత్తం పరిశీలన చేసి అక్కడక్కడ ఉన్నటువంటి గండ్లని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అయినా కూడా ఈరోజు కృష్ణా పరివాహక ప్రాంతాల్లో భారీ వరదలు వస్తూ ఉన్నాయి. పైన ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండినాయి. ఈ ప్రభుత్వం కాలువల మరమ్మతుల ఎడల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన రైతాంగానికి మళ్ళీ నష్టం జరిగేటువంటి ప్రమాదము కనపడతా ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి లెఫ్ట్ కెనాల్కు ఉన్నటువంటి గండ్లు పూడ్చేటువంటిది కానీ, లైనింగ్ పనులు కానీ, ఈ కారు ఇబ్బంది లేకుండా రైతాంగానికి ముందస్తుగా చర్యలు యుద్ధ ప్రాతిపదికన తీసుకొని సాగునీటి కోసం ప్రణాళిక ప్రకటించాలని చెప్పి మేము రైతాంగం తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సాగర్ కాల్వల పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అధికారులు దగ్గరుండి పనులు చేయించాలని ఆదేశాలు జారీ చేశామని, నిబంధనల మేరకు సిమెంటు, ఇసుక, కంకర సమపాలలో కలిపి పనులు చేపట్టాలని కాంట్రాక్టర్లను ఆదేశించామని ఎస్ఈ చెబుతున్నారు. పనులు నాసిరకంగా జరుగుతున్నట్లు మా దృష్టికి రాలేదని అంటున్నారు. జూలై నెల ప్రారంభమైన కాల్వల మరమ్మతులు పూర్తి కాకపోవడంతో రైతులు ఆందోళన పడుతున్నారు. మరమ్మతులు పూర్తయితేనే చిట్ట చివరి ఆయకట్టుకి సాగునీరు అందుతుందంటున్నారు. అధికారులు, రైతులు పనుల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తేనే నాణ్యత మెరుగవుతుందంటున్నారు పరిశీలకులు. చూశారు కదా నాగార్జున సాగర్ ఎడమ కాలువ దుస్థితిని. ఉమ్మడి నల్గొండ జిల్లాలో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే ఈ ఎడమ కాలువ పలు చోట్ల బలహీనంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తూములు మరమ్మతులు గురికావడంతో పాటు అనేక చోట్ల లైనింగ్ కూడా పూర్తిగా దెబ్బతింది. ఒకవేళ ఈ ఎడమకాలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తే మాత్రం పలు చోట్ల గండ్లు పడే అవకాశం ఉందని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికైనా అధికారులు తమ నిర్లక్ష్యాన్ని వీడి నాగార్జున సాగర్ ఎడమ కాల్వ మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన చేసి టైలెండ్ భూములకు సాగునీటిని అందించాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9, వేములపల్లి.